దినేష్ కుమార్ గుప్తా కమర్షియల్ కోర్ట్ జడ్జ్ రాజస్థాన్ లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి 1400 crores వర్త్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ లో ఒక గవర్నమెంట్ సంస్థ అగేన్స్ట్ వారికి బెనిఫిట్ పొందినారని చెప్పి ఒక 50 లక్షల ఫైన్ ఇవ్వడం జరిగింది. మరి చట్టం ప్రకారము గుప్తా గారు ఈ నిర్ణయం ఏదైతే కోర్టులో ఇచ్చినారో ఆ నిర్ణయం అదానికి అనుకూలంగా లేదని చెప్పేసి వారిని అదే రోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఇది ప్రజలు గమనించాలి. బీజేపీ ప్రభుత్వంలో జరిగే పరిపాలన మరి ఇది యాంటీ నేషనల్ కాదా? కేవలము అదాని A1 ఎవరైతే ఉన్నారో వారిని సపోర్ట్ చేయడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి ఒక న్యాయం కోసం పోరాడే ఒక జడ్జి గుప్తా గారు ఎవరైతే ఉన్నారో వారు అదాని అగేన్స్ట్ 50 లక్షల రూపాయలకి ఫైన్ చెప్పున ఒక తీర్పు ఇచ్చినందుకు వారిని అదే రోజు ట్రాన్స్ఫర్ చేయడము యాంటీ నేషనల్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను బీజేపీ ప్రభుత్వాన్ని. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే గవర్నమెంట్ సంస్థలు ఏదైతే ఉన్నాయో వారికి ప్రాఫిట్ రాకుండా అనేక మంది ఉద్యోగులు గవర్నమెంట్ సంస్థలు ఎవరైతే గవర్నమెంట్ ని నమ్ముకొని పనిచేస్తున్నారో వారికి ద్రోహం చేసినట్టు కాదా అని చెప్పి ఈ సమస్య ద్వారా నేను ప్రజలను కూడా ఆలోచించమని కోరుతున్నాను. జై హింద్, వందే మాతరం.